నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గెలుపు కోసం అభ్యర్థులందరూ కూడా రేసు గుర్రాల్లా చెమటోడుస్తున్నారు క్షేత్రస్థాయిలో అంటే ప్రజల అభిమానాన్ని చూరగొట్టేందుకు రకరకాలుగా అంటే క్రియేటివ్ ఐడియాస్ తో బరిలో దిగుతున్నారు కాకపోతే ఇప్పటికే చాలా చోట్ల అంటే పార్టీల మేనిఫెస్టోలను పక్కన పెట్టి ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గాల్లో గెలిపిస్తే ఏమేం చేస్తామో అని చెప్పి సపరేట్ మేనిఫెస్టోతో చాలా మంది అభ్యర్థులు ముందుకెళ్తున్నారు ఇందులో ముఖ్యంగా గత ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచి ఐటీ శాఖ మంత్రిగా అంటే మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానంతరం ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించిన గుడివాడ అమర్నాథ్ తాజాగా ఇప్పుడు గాజువాకలో పోటీ చేస్తున్నారు ప్రస్తుతమైన అంటే వైసీపీ మేనిఫెస్టోకు తోడుగా గాజువాకలో తనను గెలిపిస్తే ఎట్లాంటి చర్యలు చేపడతాను అని చెప్పి కొంత ఆకర్షణీయంగా క్రియేటివ్గా ఆయన మేనిఫెస్టోను ప్రకటించారనమాట అది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా గాజువాకలో మేనిఫెస్టో గాజువాక ప్రజల సూచనలు సలహాల మేరకు తయారు చేయబడ్డ ప్రజా మేనిఫెస్టో 2024 విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం దాన్ని ప్రైవేట్ పరం కానియకుండా పోరాటం చేస్తానని చెప్పి గాజువాక ప్రజలకు గుడివాడ అమర్నాథ్ హామీ ఇచ్చారనమాట తర్వాత గంగవరం పోర్టు తక్షణమే కాలుష్య నివారణకు కఠిన చర్యలు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిస్తానని చెప్పి రెండవ హామీ ఇచ్చారనమాట ఇక ఇళ్ల పట్టాల విషయానికి వస్తే హౌస్ కమిటీ ఇతర పట్టా సంబంధిత సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపిస్తానని చెప్పి మూడవ హామీ ఇక నాలుగవ హామీ వచ్చేసి ఆధునిక పరిశ్రమలు డిజిటల్ మీడియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాజిస్టిక్స్ హబ్ క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్ బీపీఓ వంటి కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు కోసం గాజువాకను కేంద్రంగా మారుస్తానని చెప్పి ఆయన పెట్టారనమాట ఇక ఐదవది వచ్చి యువత విద్య టార్గెట్గా మా ఐదవ హామీని ఇచ్చారనమాట గాజువాకలో ప్రభుత్వ డిగ్రీ డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు పోటీ పరీక్షల కోచింగ్ కోసం సెంటర్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఐదవ హామీ ఇచ్చారనమాట ఇక 6th స్వయం ఉపాధి అర్హులకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి ప్రభుత్వ రుణ పథకాలు ఉపయోగించుకొని వ్యాపార సంస్థలు ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సహకారం ఇస్తూనే వాళ్లకు మార్గదర్శనం కూడా చేస్తానని చెప్పి 6వ హామీ ఇక 7వ హామీ వచ్చేసి గాజువాకలో ట్రాఫిక్ సమస్య రోడ్ల విస్తరణ చేపట్టడంతో పాటు వాహనాల రద్దీ నియంత్రణకై అందుబాటులో అధునాతన వ్యవస్థ సిఎంఆర్ సెంటర్ హై స్కూల్ రోడ్డు అక్కిరెడ్డిపాలెం నాతయ్యపాలెం వద్ద పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పాత గాజువాక నుండి శ్రీనగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు ఆగనంపూడి టోల్ గేట్ తొలగింపుకు పోరాటం మెట్రో రైలు ఏర్పాటుకు కార్యాచరణ మల్టీలెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం బస్ షెల్టర్లను ఆధునికీకరణ ఎయిర్ కండిషన్డ్ బస్ స్టాప్ల ఏర్పాటు సకల వసతులతో గాజువాక మార్కెట్ ఆధునికీకరణ అని మరొక హామీ ఇచ్చారనమాట ఇక ఉక్కుపాలంతో వాయు భూగర్భ జలాల కాలుష్య సమస్యల నియంత్రణ ప్రత్యేక పరికరాలతో పర్యవేక్షణ అత్యధిక స్థాయిలో చెట్ల పెంపకానికి ఇంకొక హామీ ఇచ్చారనమాట ఇక ఆడుదాం గాజువాక పేరుతో ఇంకొక హామీ ఇచ్చారు బ్యాడ్మింటన్ బాక్సింగ్ కబడ్డీ వాలీబాల్ తదితర క్రీడల కోసం స్విమ్మింగ్ పూల్తో కూడిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం క్రీడా మైదానాల పునరుద్ధరణతో పాటు ఆసక్తి గల యువతకు క్రీడల వారీగా శిక్షణ కేంద్రాలు ప్రతి ఏటా స్పోర్ట్స్ క్యాలెండర్ విడుదల చేసి వివిధ క్రీడలతో గాజువాక ప్రీమియర్ లీగ్ నిర్వహించి క్రీడాకారులకు స్కాలర్షిప్లు అందజేస్తామని చెప్పి 9వ హామీ ఇక నీటి కాలువలు పారిశుద్ధ్యం దశల వారీగా అన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అవుట్లెట్లకు పెద్ద కాలువలకు కనెక్ట్ చేయడం చెత్త సేకరణ సిబ్బంది పెంపు అందుబాటులో టిప్పర్ వాహనాలు ఇతర పరికరాలు గాజువాకలోని కొండ ప్రాంతాల వద్ద గెడ్డల వద్ద రీటైనింగ్ వాల్స్ ఏర్పాటు చెత్త వ్యర్థ పదార్థాల సేకరణ రవాణా శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారం వీధి కుక్కలు పందుల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు జీవీఎంసీ ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి ఇంకొక హామీ ఇక కన్వెన్షన్ సెంటర్ సాంస్కృతిక కార్యక్రమాలకు శుభకార్యాలకు భారీ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం నిర్ణీత తేదీన గాజువాక ఉత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తానని చెప్పి ఇంకొక హామీ ఇచ్చారనమాట ఇక కనీస వసతుల సమస్య పరిష్కారం గాజువాక నియోజకవర్గంలో ప్రాంతాల వారీగా ట్రాఫిక్ డ్రైనేజ్ పారిశుద్ధ్యం నీరు వీధి లైట్ల వంటి కనీస వసతుల ప్రస్తుత స్థితిపై ఎమ్మెల్యేగా గెలిచిన 90 రోజుల్లో ఆడిట్ నిర్వహించి త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పి ఇంకొక హామీ అనమాట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకి తెలియజేసేందుకు మొబైల్ యాప్ కాల్ సెంటర్ ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకి తెలియజేసేందుకు మొబైల్ యాప్ స్థానికంగా పెట్టి ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి సత్వరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి ఇంకొక హామీ అనమాట ఇక టూరిజం రీక్రియేషన్ యారాడ బీచ్ని రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం పాత పార్కుల్ని పునరుద్ధరించి వ్యాయామాలకు వాకింగ్కి అనుకూలంగా ఉండేలా వసతులు రాత్రిళ్ళు నిర్ణీత సమయం వరకు డ్రైవింగ్ ప్లేజర్లతో కూడిన ఫుడ్ జోన్లకు అనుమతిస్తామని చెప్పి గుడివాడ అమర్నాథ్ మంత్రి ఈ హామీలు ఇచ్చారనమాట నియోజకవర్గ ప్రజల సూచనలు సలహాల మేరకు సామాజిక వర్గాల మతాల వారీగా జనాభా ప్రకారం కమ్యూనిటీ హాలకు మతపరమైన నిర్మాణాలకు శ్మశాన వాటికలకు అవసరమైన భూమి కేటాయింపు అలాగే నేర నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి
అని చెప్పి ఆయన ఫ్యాన్ గుర్తు 1వ నంబర్ నొక్కి తనకు ఓటేయమని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. ఇక విజయసారథి వివిధ పరిశ్రమలతో అనుసంధానమైన వారి ఉద్యోగ అవసరాల్ని తెలుసుకుని వాటికి అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి 25,000 ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి, అంటే కేవలం గాజువాక పరిధిలోనే 25,000 ఉద్యోగాలకు అవకాశాలకు కల్పన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారనమాట. నిజానికి ఇది ఒక గుడ్ ఐడియా అనమాట. జనరల్గా ప్రజాప్రతినిధులు ఎవరైనా సొంతంగా హామీలు ఇవ్వడం, సొంతంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది ఇంతకుముందు ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఇస్తూ వస్తున్నారు. వీటిని అంటే అమలు చేయడం సాధ్యాసాధ్యాల సంగతి తర్వాత పక్కన పెడితే పార్టీ కార్యాచరణతో పాటు సొంత మేనిఫెస్టోని కూడా ఇవి ఇస్తుండడం హైలైట్ అనమాట. ఇందులో గుడివాడ అమర్నాథ్ మరొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి, ఎందుకంటే ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకున్న అనుబంధం, వీటి కారణంగా గాజువాకను సుందరంగా తీర్చిదిద్దుతానన్న నమ్మకం ఉండబట్టి ఇవన్నీ ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఇది గాజువాకకు సంబంధించిన అమర్నాథ్ సెల్ఫ్ మేనిఫెస్టో. సో దీనికి ఎట్లాంటి తీర్పు వస్తుంది అన్నది రేపు 13వ తారీఖున తేలుతుంది. వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.